శ్రీదత్త జై గురుదత్త మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర రెండవ భాగం తెలుసుకుందాము. రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత తను మౌనం వీడుతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తర్వాత శ్రీధర్రావు గారు తిరిగి మొగిల్చెర్ల గ్రామానికి వచ్చేశారు. ఇంటికి రాగానే భార్య ప్రభావతితో తాను మాలకొండలో ఒక దిగంబర యోగి పుంగువుణ్ణి చూశానని, అతనిని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందని, ఈసారి తను వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆమెను కూడా తీసుకువెళ్తానని ఎంతో ఉద్వేగంతో చెప్తారు. నిజానికి శ్రీధర్రావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది. మాలకొండ నుంచి మొగిల్చెర్ల దాకా ఎద్దుల బండిలో దాదాపు 2 గంటలు ప్రయాణం చేసి వచ్చిన ఆయన మనసంతా పార్వతీదేవి మఠంలో తను ఆ సాధకుడితో గడిపిన ఆ కొద్ది క్షణాలు కాలమే గుర్తొస్తుంది. శ్రీధర్రావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ రోజులలో యోగులు మహర్షులు అయ్యో రామా ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు, ఇదిగో మీలాంటి వాళ్ళని తెలివిగా బుట్టలో వేసుకొని ఒక రకంగా 4 డబ్బులు వెనకేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళంతా కాంత కనకలకు ఆశపడే వాళ్ళే. నేను రాను, మీరు ఊరికే వెళ్ళి అతన్ని కలవకండి. ఏదో ఆ నరసింహస్వామి దయ వల్ల ఇలా హాయిగా బతుకుతున్నాము. మనిద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ లక్ష్మీ నరసింహుడి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. కొండ మీదకు ఆ రోడ్డు వేయిస్తే ఎంతోమందికి స్వామిని దర్శించుకోవటం సులభం అవుతుంది. మీరు ముందా పని చూడండి. ఇటువంటి కుహాన యోగుల చుట్లు తిరగకుండా ఉండండి. మరో మాట, మనం సన్యాసులం కాదు, బాధ్యత గలగా సంసారులం అని సున్నితంగా కాదు, కాస్త గట్టిగానే చెప్పారు. శ్రీధర్రావు గారికి ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు. కాల మాన పరిస్థితులను బట్టి ఆవిడ ఆ విధంగా ఊహించటంలో తప్పులేదు. కానీ అందరినీ ఒకే ఘాటి కట్టడం తగదని ఆయన నచ్చజెప్పపోయారు. ప్రభావతి గారు చాలాసేపటి దాకా సమాధాన పడలేదు. చివరికి సరేనండి, మీరంతగా చెప్తున్నారు కదా, తర్వాత చూద్దాం, ఎప్పుడో వీలున్నప్పుడు అని దాటవేశారు. కానీ శ్రీధర్రావు గారు మాత్రం మాలకొండ వెళ్ళినప్పుడల్లా పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళి ఆ యోగి వచ్చేదాకా ఎదురు చూసి ఆయనను కలిసి రావటం ఒక నియమంగా పెట్టుకున్నారు, ఆచరించసాగారు. అలాగే తను ఆ యోగిని కలిసి వచ్చిన తర్వాత తన అనుభూతిని ప్రభావతి గారితో పంచుకోవటం చేసేవారు. శ్రీధర్రావు గారు పదే పదే చెప్తున్న మాటల వల్ల కావచ్చు, సహజమైన కుతూహలం వల్ల కావచ్చు, తాను ఈసారి శ్రీధర్రావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేశారు. ఆ తర్వాత 2-3 రోజులలోనే సంక్రాంతి ఉంది, ఎలాగో మౌనవ్రతం అయిపోతుంది కదా అని ఆ దంపతులు పండగ నాడు తమ గూడు బండిలో మాలకొండకు ప్రయాణమయ్యారు. దారి పొడవునా శ్రీధర్రావు గారు ఆ యోగి గురించి చెప్తూనే ఉన్నారు. మాలకొండ కింద బండిని ఆపేసి బండి తోలే అతనికి అక్కడ ఉండమని చెప్పి ఇద్దరు పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్ళారు. సన్నగా వర్షం మొదలయ్యింది. దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న మందిరంలో నిలబడి ఉన్నారు. అమ్మవారి ఆలయం లోపల తలుపులు వేసేసి ఉన్నాయి. ఆ యోగి ఆలయంలో ఉన్నాడా లేక వేరే చోటకు వెళ్ళాడా అని ఆలోచిస్తూ నిలబడ్డారు. అంతలో పైనున్న శివాలయం గృహ వద్ద నుంచి మెల్లగా అడుగు వేసుకుంటూ ఆ యోగి ఆ రాళ్ల మధ్య నుంచి దిగి వస్తున్నాడు. నడుము దాకా వేలాడుతున్న నీరు కారుతున్న జుట్టు, తెల్లటి మేనిచాయి, 6 అడుగుల శరీరం, చక్కటి చూపు, చిరునవ్వుతో కలిసిన విగ్రహం, ఒక చేతిలో దండం, మరో చేతిలో కమండలము,
మొలక కట్టుకున్న చిన్న అంగవస్త్రం దిగి వస్తున్నాడు. నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్ది దూరంలో నిల్చున్నాడు. చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలకు వెళ్ళి లోపల ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని పక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకొని తెల్లటి పాదాలను తుడుచుకోసాగారు. శ్రీధర్రావు గారు ముందుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. చిరునవ్వుతో ఆశీర్వదించారు. ప్రభావతి అమ్మ కూడా నమస్కరించబోయింది. చటుక్కున తన పాదాలను వెనక్కి తీసుకున్నాడు యోగి. ప్రభావతి గారు ఒక్కసారిగా మనసు చివుక్కుమనిపించింది. తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకానొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది. నాయన, నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం. నా భర్త గారు నమస్కరిస్తే ఆశీర్వదించావు, అదే నేను నమస్కారం చేస్తే తిరస్కరిస్తున్నావు. మేమిద్దరము సమానమే కదా, ఈ లోపల నీకు తేడా ఎందుకు అని నేరుగా అడిగేసింది. రేపటి భాగంలో తెలుసుకుందాము. స్వామివారి యొక్క దయ మనందరికీ కావాలి. స్వామివారి దయకు అందరూ యోగ్యులే. కాబట్టి మీరందరూ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మొగిల్చెర్ల దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని మీ యొక్క సాధక బాధలను స్వామివారికి తెలిపి స్వామివారి రక్షణ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామిని ఆరాధించే వారికి అన్ని విధాల శుభాలు, అంతేకాకుండా జ్ఞాన ప్రదాత ఆయనను కొలిచిన వారి ఇంట నిలువెత్తు సిరులు అనగా అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యము కలిగి మీరందరూ స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటూ ఈరోజు భాగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం.